బావగారు కానివ్వండి, కొట్టాడు కొట్టాడు. స్టార్ట్ చేయవే సిస్టర్. నువ్వు కూడా మిగతా జట్లు పని మొదలు పెట్టే ఉంటారు. ఆ, ఆ, ఆ. కానీ సిస్టర్, కానీ
ఏంటే వాంతులు వస్తున్నాయా? వాంతులు వస్తున్నాయా? నేను 10 పిడకలు కొట్టాను, నువ్వింకా బోణియే చేయలేదు. త్వరగా కానీ. ఇప్పుడు కొట్టు. 1 2 3 4 అబ్బిషా. ఊసిని తుంపతగా నా మొహానికి పేడగొట్టావేంటే? సచ్చినోడు, నా మొహం ఎవరో గోడ అనుకున్నావా? సారీ ఆంటీ. సారీ చాము. వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి చావండి. వెళ్ళు. చూసాను చాలు. రా పిడకలు కొట్ట. పద. ఈసారి గోడ మీద కొట్టవే, మనుషుల మీద కాదు, మొహం మీద కాదు. కొట్టమంటారా? గుడ్ నైట్ అన్నయ్య. అభి ఏంట్రా బయట పడుకున్నాడు? సిటీలో ఏసీ గదుల్లో పడుకుని బోర్ కొట్టుంటుంది, అందుకే ఇంటారు బయట పడుకున్నాడు. అది కాదు, ఆ పిల్లకి చెప్పానే. ఏ పిల్లకి? వీడి పెళ్ళానికి. ఏం చెప్పారు? అది నీకెందుకులే, వాడితోనే చెప్తాను. అయ్యో, నాన్న అభి, బయట పడుకున్నావేంటి నాన్న? ఆరు బయట ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా నానమ్మ, అందుకే ఇక్కడ పడుకున్నాను. ఇక్కడ పడుకోవడం ఏమిట్రా? అమ్మాయి దగ్గర ఎవరుంటారు? తను పిల్లలతో పడుకుంటుంది. అదేమన్నా పిల్లల కోడేమిట్రా పిల్లలతో పడుకోవడానికి? తను ఎప్పుడూ పిల్లలతోనే పడుకుంటుంది నానమ్మ. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా. నేను ఇక్కడ పడుకున్నాను కదా. అది కాదభి, అమ్మాయి నీతో ఏం చెప్పలేదా? తను నాకేం చెప్తుంది? నేను తనకి చెప్పానే. ఏం చెప్పావు?
అది నీతో కాదులే, తనతోనే మాట్లాడతాను. మమ్మీ కథ చెప్పవా? ఇప్పుడా? ఇప్పుడు కథ చెప్తే అను, కీర్తి డిస్టర్బ్ అవుతారు. అవును, నేను డిస్టర్బ్ అవుతాను. ఏం కాదను, కథ విందాం. కథ వింటేనే నాకు నిద్ర వస్తుంది. ప్లీజ్ అను, కథ విందాం. ఓకే మమ్మీ చెప్పు. సరే. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడంట. ఒక రాజు ఉన్నాడంట. అమ్మ వసు, ఒకసారి నువ్వు బయటికి రా. చెప్పండి బామ్మగారు. ఎంత చెప్పానే, నీకు మళ్ళీ చెప్పాలా? ఆ, ఏమంటున్నారు మీరు? నువ్వు పిల్లల్ని వేసుకుని పడుకుంటున్నావేమిటి? వాణ్ణి నిన్ను కదా పడుకోమని చెప్పాను. ఆ, అది బయట పడుకున్నాడు. వెళ్ళి లోపలికి రమ్మని చెప్పు. నేనా? ఆ? మరి నేను చెప్పాలా? ఆ, ఆ, నేనెలా ఆయనతో? ఏంటే, కలవకపోతే కీడు జరుగుతుందని చెప్పినా వినవా? నా మాటంటే నీకు లెక్క జమా లేదా? నీ మొగుడు ఆరోగ్యం గురించి నీకు బాధ్యత లేదా? మీ అత్తయ్యతో చెప్పమంటావా? హా? వద్దు బామ్మగారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పండగ 3 రోజులు మీకు 3 రాత్రులు జరగాల్సిందే. బామ్మగారు అది కాదు. ఇంకేం మాట్లాడకు. పిల్లల్ని తీసుకెళ్ళిపోమని పావనితో చెప్తాను. నేనెళ్ళి పాలు కలుపుకుని వస్తాను. నువ్వెళ్ళి అభిని ఇంట్లోకి రమ్మని చెప్పు. అర్థమైందా? అయ్యో దేవుడా, ఇప్పుడు ఆయనతో ఏం చెప్పి లోపలికి రమ్మనాలి? వచ్చాక ఏం చెయ్యాలి? ఎలాంటి పరీక్ష పెడుతున్నావేంటి స్వామి? ఏంటి జయంతి నువ్వు చెప్పేది? అవునండి, అభివసు కలవాలని అత్తయ్యగారు చెప్పారు. ఆవిడ చెప్తే మాత్రం అభి వసుకు ఇష్టం ఉండొద్దు? ఎన్నాళ్ళని అలాగే ఉంటారండి, ఏదో రోజు కలవాలి కదా. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు కలుస్తారు. ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేయాలి? వెంటనే కలవకపోతే ఏదో కీడు జరుగుతుందంటావు. అలా అని మా పిన్ని చెప్పిందా లేక నువ్వు చెప్తున్నావా? ఎవరు చెప్తే ఏంటండి? పెళ్ళయ్యాక కలవకపోవడం తప్పే కదా. తప్పు ఒప్పులు వాళ్ళు నిర్ణయించుకోవాలి, కానీ ఎవరు నిర్ణయించడం ఏంటి? పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు కదండి. పని పాట లేని వాళ్ళు 100 చెప్తారు. అవన్నీ పాటించాల్సిన అవసరం లేదు. పాటించకపోతే ప్రమాదం అంటండి. వాళ్ళ పెళ్ళై ఇన్ని రోజులైంది, ఏం జరిగిందని? అభికి బుల్లెట్ గాయం అవ్వలేదా? ప్రాణాపాయ స్థితికి వెళ్ళలేదా? అదేదో యాక్సిడెంటల్గా జరిగింది, అందుకే జరిగిందని ఖచ్చితంగా చెప్పగలమా? ఇప్పుడేం జరిగినా అందుకే జరిగిందంటారండి. అనేవాళ్ళు అనుకోని ఏంటి నష్టం? నష్టం జరుగుతుందనే కదా అంటున్నారు. అది కరెక్ట్ కాదు జయంతి. వాళ్ళ మనసులు నొప్పించడం మంచిది కాదు. వాళ్ళేం పరాయి కాదు కదండి, భార్యాభర్తలే కదా. కలవకపోతే తప్పుగాని కలిస్తే తప్పే ఉంది. మనసులు కలవకుండా మనుషులు కలవడం చాలా కష్టం పావని. అభి వసూలకు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అండి. అది పరస్పరం గౌరవంతో కూడుకున్న ఇష్టం. ఆ గౌరవాన్ని దాటి వాళ్ళు ప్రేమించుకోవాలి. అప్పుడు కలవడం సాధ్యం. చూస్తుంటే వాళ్ళు కలవటం మీకు ఇష్టం లేనట్టుంది. ఏం మాట్లాడుతున్నావు జయంతి? ఈ వంక పెట్టుకొని వసుతో గొడవపడాలనుకుంటున్నావా? మళ్ళీ అభికేదైనా జరిగితే నేను ఊరుకోను అంటున్నాను. అది వసు అయినా వేరే ఎవరైనా. వాళ్ళు కలవాలని నాకు ఉంది పావని, కానీ అది వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగితే బాగుంటుంది. ఈ సాకుతో అత్తయ్య గొడవ చేస్తే బావుంటుందా చెప్పండి? అసలే ఆవిడ కోపంగా ఉన్నారు. అది నిజమే. పాపం వదిన మొన్ననే పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడింది.
మళ్ళీ ఈ ప్రాబ్లం వచ్చి పడింది. వాళ్ళు కలవకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందంట అఖిల్. వాళ్ళని కలపాలని మీ గ్రానీ చాలా ట్రై చేస్తున్నారు. ఏం జరుగుతుందో ఏమో చూడాలి మరి. ఏంటే ఇక్కడేమైనా గేట్లేసారా? అలా ఆగిపోయావేంటి? అది కాదు బామ్మగారు. వెళతావా వెళ్ళవా? ఒక్కసారి నేను చెప్పేది వినండి బామ్మగారు. నేను వెళ్ళి మీ అత్తయ్యతో చెప్పమంటావా? పావనితో చెప్పి పిల్లల్ని మా రూమ్లో పడుకోపెట్టానే. ఇక నీదే ఆలస్యం. వెళ్ళు, వాటి లోపలికి తీసుకురా. వసు గారు ఏంటండి ఇలా వచ్చారు? అది ఏమన్నా చెప్పాలా? అవును, చెప్పండి. అది ఏంటండి? బయట బాగా చలిగా ఉంది కదండి. ఈ చలి నాకు అలవాటేనండి. దుప్పటి కప్పుకున్నాను కదా. మంచు కూడా కురుస్తుంది కదా. పర్లేదండి, నాకు మంచు అంటే ఇష్టమే. జలుబు చేస్తుందేమోనండి. అయ్యో, జలుబు చేయదు, ఏం చేయదు. దోమలు కుడతాయండి. ఇక్కడ దోమలు లేవే. ఒకవేళ వస్తే? మీరు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారండి. దోమలు అవి ఉండవు. నేను చాలాసార్లు వచ్చాను. నాకు ఈ ప్లేస్ గురించి బాగా తెలుసు. నాకేం కాదు, మీరు వెళ్ళి పడుకోండి. వసు గారు, ఆర్ యు ఓకే? ఏంటండి? అది పిల్లలు. ఓ, పిల్లలు పడుకున్నారా? బామ్మగారు రూమ్లో పడుకున్నారు. అవునా? నాకు నాకు భయంగా ఉందండి. దేనికండి? ఒక్కదాన్నే పడుకోవాలి కదండి. భయం వేస్తుంది. మీకు భయమా? అంటే కొత్త ప్లేస్ కదండి. ప్లీజ్ డోంట్ మైండ్. మీరు ఓ వెయిట్, ఐ గాట్ ఇట్. వస్తాను.
వాటర్ బాటిల్ తీసుకురండి.